చంపక అనే అడవిలో ఒక కోతి ఉండేది. చాలా సరదా కోతి. కాని ఒక చిన్న దొంగతనం వల్ల దానికి చాలా పెద్ద కష్టమొచ్చింది. అసలు ఆ కష్టమేంటి, ఆ తర్వాత ఏమైందో రండి ఈ కథలో తెలుసుకుందాం. ఒక మంచి సువాసన వల్ల కష్టాలు రావటమేంటి? వినడానికే కొంచెం విచిత్రంగా ఉంది కదూ. కాని మన కోతి కథలో అచ్చం ఇలాగే జరిగింది. అడవిలో దానికి ఒక అద్భుతమైన వాసన తగిలింది. అక్కడితోనే అసలు కథ మొదలైంది. ఒకరోజు మన కోతి అలా తిరుగుతూ ఒక పల్లెటూర్లోకొచ్చింది. అక్కడ ఓ ఇంట్లోకి మెల్లగా తొంగి చూసింది. లోపల ఎవరో ఒక అత్తరు వ్యాపారి ఉన్నాడు. ఆయన దగ్గర ఒక చిన్న సీసా. అబ్బో, ఆ సీస నుంచి వస్తున్న వాసన ఎంత బాగుందంటే కోతికి మతిపోయింది. ఎలాగైనా సరే దాన్ని సొంతం చేసుకోవాలనిపించింది. ఇంకేముంది, వ్యాపారి అలా పక్కకి వెళ్లాడో లేదో మన కోతి చటుక్కున లోపలికి దూరి ఆ సీసాని ఎత్తుకుని ఒరే పరుగు అడవిలోకి. అడవికి వెళ్ళాక ఆ సువాసనంతా తన ఒంటికి పూసుకుని తెగ్గా మురిసిపోయింది. ఆహా, అడవిలో నాకంటే గొప్పవాళ్ళిప్పుడు ఎవ్వరూ లేరు అనుకుంది. ఆ ఒక్క చిన్న దొంగతనం మన కోతి జీవితాన్ని మొత్తం మార్చేసింది తెలుసా. దానికి బోలెడంతమంది స్నేహితులు దొరికారు. కాని ఆ స్నేహం నిజమైనదేనా? చూద్దాం తదండి. కోతి ఒంటి నుంచి వస్తున్న కొత్త సువాసనకి అడవిలో ఉన్న జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. నక్క, జింక, చిలుక, పంది అన్నీ దాని చుట్టి మూగాయి. వావ్, ఏంటీ వాసన, ఎక్కడిదే అని అడగడం మొదలుపెట్టాయి. జంతువులన్నీ కలిసి కోతికి ఒక ఆఫరిచ్చాయి. చూడు, నువ్వు మాకు ఆ మంచి వాసన ఇస్తే చాలు, నీకు కావాల్సిన పళ్ళు, ఆహారమంతా మేమే ఇస్తాం అన్నాయి. బస్, ఇంకేముంది, మన కోతికి గర్వంతో కాళ్ళు నేలమీద నిలవట్లేదు. అసలు కష్టపడక్కర్లేకుండానే అన్నీ దొరికేస్తున్నాయని తెగ సంబరపడిపోయింది. ఇక్కడ చూడండి, దొంగతనం చెయ్యకముందు కోతి దగ్గర ఎవరూ లేరు. కాని ఆ సువాసన రాగానే దాని స్నేహితుల సంఖ్య చూశారా ఎలా అమాంతం పెరిగిపోయిందో. భలే ఉంది కదా. కాని ఈ కొత్త స్నేహితులు, ఈ హడావిడి చూసి అందరూ సంతోషించలేదు. అడవిలో ఒకరికి మాత్రం ఇది అస్సలు నచ్చలేదు. ఆ సమయంలోనే ఒక తెలివైన కుందేలు వచ్చి, మిత్రమా, నువ్వు చేస్తున్నది తప్పు, దొంగతనం మంచి పని కాదు అని హెచ్చరించింది. కాని అప్పటికే గర్వంతో కళ్ళు మూసుకుపోయిన కోతి, ఏయ్, నువ్వు నోరు మూసుకో, నువ్వెంత, నా స్నేహం కోసం ఇప్పుడు పెద్ద పెద్ద జంతువులే ఎదురుచూస్తున్నాయి తెలుసా అని ఆ కుందేలును అవమానించి పంపించేసింది. కుందేలు చెప్పిన మంచి మాటల్ని కోతి అస్సలు పట్టించుకోలేదు. పైగా దాని దురాశ ఇంకా పెరిగిపోయింది. ఒక్క సీసాతో సంతృప్తి చెందక ప్రతిరోజూ వెళ్ళి ఇంకా ఎక్కువ అత్తరు దొంగిలించడం మొదలుపెట్టింది. దానికొక ఆలోచనొచ్చింది. రోజూ ఇలా కష్టపడి ఒక్కో సీసా దొంగిలించడమెందుకు, ఒకేసారి ఇంకా ఎక్కువెలా సంపాదించాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఒకటి కాదు, రెండు కాదు, అక్కడన్ని సీసాలున్నప్పుడు నేనొకటో రెండో ఎందుకు దొంగిలించాలి అనుకుంది. చివరికి దానికొక పెద్ద ప్లాన్ తట్టింది. వ్యాపారి దగ్గరున్న ఆ అత్తలు సంచి మొత్తాన్ని ఒకేసారి ఎత్తుకొచ్చేస్తే ఇంక రోజూ దొంగతనం చేసే పనే ఉండదు కదా అనుకుంది. కాని పాపం కోతికి ఒక విషయం తెలీదు. రోజూ జరుగుతున్న దొంగతనాన్ని ఆ వ్యాపారి గమనించాడు. ఈసారి ఎలాగైనా దొంగని పట్టుకోవాలని ఒక కర్ర పట్టుకుని తలుపు చాటున రెడీగా ఉన్నాడు. కోతి ఆ సంచిని పట్టుకోగానే వ్యాపారి దానిమీద దాడి చేశాడు. ఆ దెబ్బలకి తట్టుకోలేక కోతి సంచిని అక్కడే పడేసి నొప్పితో అరుస్తూ ప్రాణభయంతో అడవిలోకి పారిపోయింది. అయ్యో, దాని కాలికి పెద్ద గాయం కూడా అయింది. ఈ స్లైడ్లో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ సున్నా ఏంటో తెలుసా? గాయపడిన కోతికి సహాయం చేయడానికి వచ్చిన ఆ స్నేహితుల సంఖ్య. ఒక్కరు కూడా రాలేదు. ఇప్పుడు కోతి ఒంటరిగా నొప్పితో బాధపడుతోంది. దాని చుట్టూ చేరిన స్నేహితుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పుడు కనిపించట్లేదు. అప్పుడు దానికి మెల్లగా అర్థమవడం మొదలైంది, నిజమైన స్నేహమంటే ఏంటో. సరిగ్గా అప్పుడే కోతి ఎవర్నైతే అవమానించిందో అదే కుందేలు దాని దగ్గరికి వచ్చింది. కోతి గాయానికి మెల్లగా ఆకుపసరు రాసి దానికి తినడానికి ఆహారం తెచ్చిపెట్టింది. ఎలాంటి స్వార్థం లేకుండా సహాయం చేసింది. అప్పుడు కోతికి కనువిప్పు కలిగింది. నిజమైన స్నేహితులు అంటే మనమిచ్చే బహుమతుల కోసం మన చుట్టూ చేరేవాళ్లు కాదు. మనకు కష్టం వచ్చినప్పుడు, మన దగ్గర ఏమీ లేనప్పుడు కూడా మన చేయి పట్టుకుని మనతో నిలబడేవాళ్లే నిజమైన స్నేహితులు అని తెలుసుకుంది. ఆ రోజు కోతి ఒక చాలా ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. దొంగిలించిన వస్తువులిచ్చే ఆనందం కేవలం తాత్కాలికమే,
కాని నిజాయితీ, దయ, ఇంకా నిజమైన స్నేహమిచ్చే విలువ అది జీవితాంతం మనతో ఉంటుంది. అందుకే ఆ రోజునుంచి కోతి మళ్ళీ ఎప్పుడూ దొంగతనం చెయ్యలేడు. చివరిగా ఈ కథ మనందరినీ ఒక ప్రశ్న అడుగుతోంది. మన జీవితంలో దొంగిలించిన నిధులతో నిండిన సంచి ముఖ్యమా, లేక కష్టకాలంలో మనకు తోడుండే ఒక్క నిజమైన స్నేహితుడు ముఖ్యమా? దీని గురించి ఆలోచించాలి గదూ.